ఓట్ల లెక్కింపు సందర్భంలో కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించిన ఉల్లంఘనలకు పాల్పడిన అటువంటి వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని, ఈ విషయాన్ని చివరి వ్యక్తి వరకు వెళ్లేలా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కోసం ఈవీఎం ఓట్లను ఒక సూపర్వైజర్, సహాయకులు, మైక్రో అబ్జర్వర్, ఒక్కో టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ కోసం ఒక సహాయ రిటర్నింగ్ అధికారి, సూపర్వైజర్, సహాయకులు, మైక్రో అబ్జర్వర్, ఈటీపీబీఎస్ ఓట్ల లెక్కింపు కోసం ఒక సహాయ రిటర్నింగ్ అధికారి, సూపర్వైజర్, సహాయకులను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల పరిశీలకులు, సహాయకులుగా ఒక సహాయకుడు, 2 మైక్రో అబ్జర్వర్స్ను నియమించామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తదుపరి మాత్రమే 5 ఈవీఎంలకు చెందిన వీవీప్యాట్స్లోని ఓట్లను లెక్కించడం జరుగుతుందని, వాటిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ఎంపిక చేసే అధికారులు, సిబ్బందిని 3 దశల్లో సాంకేతిక పరమైన విధానంలో ర్యాండమైజేషన్ చేస్తామన్నారు. కౌంటింగ్ టేబుల్స్ సంఖ్య మేరకు కౌంటింగ్ ఏజెంట్స్ను అనుమతిస్తామని, ఆ మేరకు ఐడి కార్డులు జారీ చేస్తామన్నారు. నేర చరిత్ర కలిగిన బైండ్ ఓవర్ కేసులు నమోదైన వ్యక్తులను కౌంటింగ్ ఏజెంట్స్గా నియామకం జరగకుండా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదన్నారు. జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఏసీ పి అనిల్ కుమార్, పార్లమెంటు నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి ఆర్ కృష్ణానాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎం భానుప్రకాష్, అభ్యర్థులు, ఏజెంట్స్ తదితరులు పాల్గొన్నారు. మనకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ వేరే రూమ్ లో ఉంది కాబట్టి పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎగ్జాక్ట్ గా 8 o'clock ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి వాళ్ళకి ఆ రోజుకి చెప్పాము 8కి స్టార్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు 8కి స్టార్ట్ చేసేస్తారు ఈవీఎం కౌంటింగ్. సైమల్టేనియస్ గా ఇక్కడ మనకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ వల్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రతి రౌండ్ కి కూడా మీకు ఈవీఎం కి ఎంత వచ్చింది అనేది ప్రతి రౌండ్ కి డేటా ఇవ్వడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ కి అయితే లాస్ట్ లోనే ఇస్తారు, దానికి రౌండ్ వైజ్ డేటా ఇవ్వడం అనేది ఉండదు. ఓన్లీ ఈవీఎంస్ కౌంటింగ్ మాత్రమే రౌండ్ వైజ్ డేటా అనేది ఉంటుంది. మీ అందరికీ తెలిసిన నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ డివైడెడ్ బై 14 వేసుకోండి. ఎన్ని రౌండ్స్ వస్తాయో అన్ని రౌండ్స్ ఉంటుంది. మనకి కోవర్ సెగ్మెంట్ కి తక్కువ రౌండ్స్ ఉన్నాయి, 13 రౌండ్లు ఉన్నాయి. అదే రూరల్ కి అయితే 20 రౌండ్లు వస్తాయి.